ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంమంత్రి బాధ్యతలను పూర్తిగా విస్మరించారని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రం వెనక్కిపోతుందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ఆరోపించారు. పోలీసులకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం వాళ్లకే వదిలిపెట్టాలని, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పట్టపగలు హత్యలు జరుగుతున్నాయని, ప్రతిపక్షాలపై వేధింపులు తప్ప ప్రభుత్వం శాంతి భద్రతలపై దృష్టి పెట్టడం లేదన్నారు. మా మీద పెట్టే నిఘాలో 1% ఈ నేరాల పట్ల నిఘా పెట్టారనుకోండి, తెలంగాణ రాష్ట్రం ఇట తలంచుకోవాల్సిన అవసరం ఉండదు. దేశవ్యాప్తంగా పోలీస్ వాళ్ళను పోలీస్ పని చేయనియండి. రాజకీయ వేధింపులకు, రాజకీయ కక్ష సాధించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దయచేసి మార్చుకోమని గౌరవ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ హోంమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్ర హోంమంత్రి గారిని కోరుతా ఉన్నాను, కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. ఇది క్రైమ్ రేట్ ఆ విధంగా 18.7% పెరిగింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? నైతిక బాధ్యత వహించాలి. ప్రభుత్వం తరఫున సమాధానం కూడా చెప్పాలి.